నిర్గుణ బ్రహ్మముగా చెప్పే నామములేంటి, సగుణ బ్రహ్మముగా చెప్పే నామములేంటి, పరాక్రమాన్ని చెప్పే నామములేంటి, లీలని చెప్పే నామములేంటి, రూపవర్ణన చేసే నామములేంటి, ఇలా విభాగం చేస్తే బ్రతుకంతా సహస్రనామ అధ్యయనంతో అయిపోయి జీవితమంతా అనుష్ఠానమే తరించిపోతామండి. ఇప్పుడు అనుగ్రహ సూచక నామములు అంటే స్వామి అనుగ్రహం ఎలాంటిదో చెప్తున్నారు. అభీష్టదాయకాయ నమః, ఇప్పుడు చెప్తున్నది ఆపద్వినాశకాయ నమః, ఆశ్రితేష్టార్థవరదాయ నమః, ఆర్త సంరక్షకాయ నమః, ఆపన్నార్తి వినాశనాయ నమః. అన్నిటికి కలిపి ఇంచుమించు ఒకటే అర్థములు. ఆపదలు పోగొట్టువాడు, ఆర్తిని పోగొట్టువాడు, ఆర్తుల్ని రక్షించువాడు, ఆశ్రయించిన వారికి ఇష్టమైన ప్రయోజనాలను వరములను ఇచ్చువాడు. ఇన్ని బాగున్నాయి కదా. అంటే ఇందులో కష్టం పోగొట్టుతాడు, ఎంతో ఇష్టం ఇస్తాడు. రెండూ కావాలి మనకు. ఊరికైనా కష్టం పోగొట్టి వెళ్ళిపోతే ఎవడికి కావాలి, ఇష్టం కూడా ఇవ్వాలి. రెండూ ఇస్తాడయ్యా అనడానికి. ఇలాంటివి వచ్చినప్పుడు మనకు ఏది కావాలో ఆయన నామంగా చేసేసేం అనుకోవద్దు. మనకు ఆర్తి ఉంది కనుక ఆర్తి పోగొట్టడానికి కోసం ఆర్తినాశకాయ నమః అంటున్నామా, లేదా ఇష్టమైన కోరుకుంటున్నాం కదా ఇష్టదాయకాయ నమః అంటున్నామా అంటే ఇవి ఆయన చేసిన సన్నివేశాలు కొన్ని ఆయన లీలల్లో ఉన్నాయి. అవి గుర్తు చేసుకుంటూ ఆయన గుర్తు చేస్తూ అప్పుడు అలా చేసేవి కనుక ఇప్పుడు చెయ్యవయ్యా అని అడగడం అండి. ఇక్కడ ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఎలా చేశాడు అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా దేవతలకు చేశాడు ఆయన. ఇక్కడ ఇందులో ఆర్తి ఆపద మొత్తం దేవతలు అనుభవించారు. దేవతల కంటే ముందు లోకం అనుభవించింది. దేవతలకు ఆర్తి కలిగితే లోకానికి ఆర్తి, దేవతలకు ఆర్తి అంటూ వేరు ఉండదు. లోకాలకు ఆర్తి కలగడమే దేవతలకు ఆర్తి. ఇక్కడ అందుకే దేవతలకు ఆపద కలిగితే భగవంతుడు వెంటనే ఎందుకు స్పందిస్తాడంటే లోకానికి ప్రమాదమని. లోకానికి ఆపద కలిగితే దేవతలు రక్షిస్తారు, దేవతలకు ఆపదలు కలిగితే దేవదేవుడు రావాలి. దేవతల యొక్క ఆర్తిని పోగొట్టాడు, దేవతల యొక్క ఆపదను పోగొట్టాడు, దేవతలకు ఇష్టసిద్ధులు ఇచ్చాడు. ఈ కథ మనం విన్నాక అందుకోసమే వచ్చాడు. అదొకటి, ఏదో వచ్చి ఇచ్చాడు కాదు, ఇవ్వడానికి వచ్చాడు. రెండుకి తేడా ఉంది కదండి. ఇక్కడ ఊరికనే వచ్చాడా, వాడు రావడం యొక్క ప్రయోజనమే అది. దేనికి అది వచ్చాడో అది స్వభావంగా ఉంటుంది. ఒక అవతారం కానీ ఒక వ్యక్తీకరణ కానీ దేనికోసం వచ్చిందో ఆ దేనికోసం అనే దానిలో సత్యకామ సత్య సంకల్పాది లక్షణాలు ఉంటాయి. అది స్వభావంగా ఉంటుంది. కనుక సుబ్రహ్మణ్యుని యందు రక్షించడము ఆపద తొలగించడము స్వభావ సిద్ధంగా ఉన్నది అని తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే ఆయన ప్రార్థిస్తే వెంటనే అనుగ్రహిస్తాట. అందుకే నీ వంటి దైవము నేనందుకానరా అని అన్నాడు. ఇక్కడ ఊరికనే బ్రహ్మం ఉన్నాడు అనుకోండి, ఉన్నాడు. కానీ లోకం రక్షించడం కోసం బ్రహ్మం వచ్చాడు అంటే రక్షించడమైన స్వభావం తీసుకొచ్చాడు కనుక స్వభావ సిద్ధంగా లక్షణం ఉన్నది. పటిక బెల్లంలో తీపి ఎలా స్వాభావికమో, ఉప్పు రాయలు ఉప్పు స్వాభావికమో, రక్షించడము ఇష్టసిద్ధులు ఇవ్వడము సుబ్రహ్మణ్యునికి స్వాభావికం. ఇది ఇక్కడ అది ఎలాగయ్యా అంటే ఇప్పుడు కథ అంతా అదే కదే, ఇప్పుడు చెప్పిందంతా ఇంకా కావాలా? సరే చెప్తాను విను. ఎన్ని ఉన్నాయో స్వామిని అనుగ్రహించేది. మా మహానుభావుడైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు ఒక మాట అంటారు. అహం సర్వదా దుఃఖ భారావసన్నో భవాన్ దీన బంధుస్త్వధన్యం నయాచే భవద్భక్తిరోధం సదా క్లుప్త బాధం మమాధిం ధృతం నాశయో మాసు తత్వం. మమ ఆధిం ధృతం నాశయ ఉమాసుత త్వం. హే ఉమాసుత, నా ఆధిని తొందరగా తొలగించు. ఆధి అంటే మానసికమైన బాధ, దాన్ని ఆధి అంటారు. శారీరకమైతే వ్యాధి అంటారు. ఇక్కడ ఆది వ్యాధులు రెండూ పోగొట్టగలిగే దైవం సుబ్రహ్మణ్యుడు. అందుకే ఆదిహర. మానసికమైన రుగ్మతలు కానీ వస్తే సద్గురువుని ఆశ్రయించి సుబ్రహ్మణ్యారాధన నేర్చుకోవాలండి. చేస్తే తప్పకుండా తొలగిస్తాడు. అది నువ్వు గట్టిగా చేయగలిగితే దాన్ని తొందరగా తొలగిస్తాడు. అది శంకరవచనం, గురువచనం. అంటే మొత్తం 7 రోజుల్లో ఒకటైనా రెండైనా భుజంగ ప్రయాతం చెప్పుకోవాలని ముచ్చడితో నిన్న కొన్ని చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పుకున్నాం. చెవిలో పడినా చాలండి భుజంగ ప్రయాతంలో. ఇది శంకరులు అడిగారంటే ఇలా అడగండర్రా అని మనకు నేర్పారని అర్థం. ఇక్కడ ఆయనే అంటున్నారు, అహం సర్వదా దుఃఖ భారావసన్న. నాకున్న క్వాలిటీ ఏంటో తెలుసా? ఎప్పుడు ఏడవడమే అన్నాడు ఇక్కడ. సదా దుఃఖ భారావసన్న, ఎప్పుడు దేనికో దానికి ఏడుపు. ఏ ఏడుపు లేదంటే డిప్రెషను. అంతే కదా. ఏడవడానికి సబ్జెక్ట్ లేకపోతే డిప్రెషన్లో గడుపుతారు కొంతమంది, అదొక మానసిక రోగం. కానీ ఎప్పుడు ఏడవడానికి సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ లేకపోతే అదొక ఏడుపు అని చెప్పాం కదా. కనుక అహం సర్వదా దుఃఖ భారావసన్న. అలా అయిపోయి నేను నిన్ను ఆశ్రయించానయ్యా. భవాన్ దీనబంధువు, నువ్వు దీనబంధువి. త్వధన్యం నయాచే, నిన్ను తప్ప ఇంకొన్ని అడగను. ఎందుకయ్యా ఈ రోగాన్ని పోగొట్టాలి? మరి కొన్నాడు శుభ్రంగా తిరగడానికి అనలేదు. భవద్భక్తిరోధం, నీ భక్తికి అడ్డంకిగా ఉంది గనక
సదా క్లుప్తబాధం ఎల్లవేళలా బాధిస్తోంది కనుక మమాధిం ధృతం నాశయ, నా మానసిక రుగ్మతను తొందరగా తొలగించు. ఉమాసుత త్వం, వాళ్ళ అమ్మను గుర్తు చేశాడు ఒకసారి. ఉమాసుత త్వం అని చెప్తే అమ్మ కూడా తొందరగా అనుగ్రహించరా అని పిల్లాన్ని పంపిస్తుందేమో అని ఆశ. అది ఉమాసుత త్వం మమాధిం ధృతం నాశయ అని చెప్పారు. దీన్ని బట్టి ఆశ్రితేష్ట వరద ఆపన్నివారణ అని తెలిసాయి కదా. కానీ ఆపన్నార్తి వినాశకాయ నమఃతో ఆ నమాలు అయిపోయాయి. ఇభవక్త్రానుజాయ నమః, ఇవాళ పుట్టినరోజు వేడుకలు చెప్పుకున్నాం. ఇభవక్త్రుడు, ఇభ అంటే ఏనుగు, ఇభవక్త్రం అంటే ఏనుగు మోము కలవాడు, ఆయనకు అనుజుడు. మధ్య మధ్యలో అన్నను కూడా స్మరిస్తూ ఉండాలి ఇక్కడ. అంటే ఆయన కూడా చెప్పచ్చు ఈయనకి. ఇష్టాయ నమః, ఇష్టాయ నమః గొప్ప మాట, ఇష్టమైన వాడు అని అర్థం. ఇష్టం అనే మాటకు కూడా గొప్ప అర్థం ఉన్నదండి. ఇవన్నీ బ్రహ్మముని చెప్పే నామములే కదా, సుబ్రహ్మణ్యుని కూడా చెప్తున్నాయి. ఇష్టం అనే మాటకి వేద ప్రకారంగా బ్రహ్మేష్టం శరణమపగమ్య, ఇది శృతివచనం. ఇష్టమైన బ్రహ్మమును శరణు వేడి అన్నాడు ఇక్కడ. ఇష్టం అనే మాటకు మరొక అర్థం ఏంటంటే, యజ్ఞం దేనికోసం చేసేవో దాన్ని ఇష్టం అనాలి. ఇష్టం అనే మాట వైదికమైనది, యాజ్ఞికమైన శబ్దం అది. ఇజ్యము, ఇజ్యం అంటే ఆహుతులు వేస్తున్నావు. ఇజ్యము దేనికే చేస్తున్నావో అది ఇష్టము అన్నారు ఇక్కడ. ఇది అర్థం ఇక్కడ. యజ్ఞం దేనికి చేస్తున్నావు? స్వర్గకామాయ అనేక విభజనలు చెప్తున్నారు. అవన్నీ దేనికై నువ్వు యజ్ఞం చేస్తున్నావో అవి ఇష్టములు అవుతున్నాయి. ఇజ్యము దేనికో అది ఇష్టము. కానీ ఇష్టం అనే మాట కూడా వేదం నుంచే వచ్చింది. ఈ మాట తెలిస్తే సెక్యులర్ వాదులు ఇది కూడా తీసేస్తామంటారేమో. ఆ మాటకొస్తే నువ్వు వాడుకునేవన్నీ అవే. సభ, నమస్కారము, నాస్తిక సభ అనే మాట కూడా సభ శబ్దం వేదం నుంచి వచ్చింది. నాస్తిక శబ్దం కూడా అక్కడి నుంచి పుట్టింది. ఇలాంటి జాతి ఉంటారనైనా జాగ్రత్త ఉండని చెప్పడానికి ఇక్కడ ఏం చేస్తాం. ఇష్టము కూడా అంత గొప్ప శబ్దం అండి. ఇభాసుర హరాత్మజాయ నమః. ఇభాసురుడు అంటే గజాసురుడు. ఆ గజాసురుడిని సంహరించిన వాడికి కొడుకైన స్వామినికి నమస్కారము. అంటే సుబ్రహ్మణ్య స్తుతిస్తూ ఫ్యామిలీనంతటి స్మరిస్తున్నాం ఇక్కడ. అంటే గజాసుర సంహారకుడైన శివపుత్ర. ఇతిహాస శృతి స్తుత్యాయ నమః, గొప్ప మాట ఇది. ఇతిహాస శృతి స్తుత్యాయ నమః, ఇతిహాసము చేత శృతి చేత స్తుతింపబడువాడు అన్నారు. అంటే ఇతిహాస పురాణాదులు కూడా స్వామి గురించే చెప్తున్నాయా అన్నాడు. ఇతిహాసం అంటే జరిగిన కథ అని అర్థం కదా. ఇతిహాసముల చేత శృతుల చేత. ఈ మాటకి ఇతిహాసాలు శృతులే ప్రమాణం చెప్పాలంటే. శృతులు యందు సుబ్రహ్మణ్య తత్వం ఎక్కడెక్కడ ప్రస్తావించబడిందో అనేది పరిశీలిస్తే చాలా విషయములు ఇప్పటికి కొన్ని బయటపడ్డాయి. సుబ్రహ్మణ్య అనే మాటే శృతి సంబంధమైన శబ్దము. అసలు బ్రహ్మణ్యుడు అనే మాటే బ్రహ్మమనగా వేదం అని చెప్పాం. వేదం అంటే శృతిగా. మన వేదరక్షకుడు బ్రహ్మణ్యుడైనప్పుడు ఆయన ప్రతిపాదన ఎక్కడున్నది? వేదమునందు ఉన్నది. అది సంవత్సరో విషువర్ణై ఇత్యాదనందు సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం వచ్చింది. అలాగే తగం హి స్కందమిత్యాచక్షతే అంటూ చాందోగ్యోపనిషత్తులో స్కంద శబ్దం సనత్కుమార పరంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. కానీ శృతులు యందు స్మృతులు యందు అన్నిట్లోనూ ఉన్నాడు ఆయన ఇక్కడ. సుబ్రహ్మణ్య సంబంధమైన క్రతువులు చాలా మనకి. ఆఖరికి పుణ్యహావచనం చేసిన స్వామి మహాసేన అంటున్నామా లేదా? అక్కడ మహాసేనుని స్మరిస్తున్నాం. సేన లేకపోతే సైన్యం ఎలా వస్తుందండి? సేనా నాయకుడు లేకపోతే సేనాని చెప్పి సేనని చెప్పాం ఇక్కడ. అదే దేవతల యజ్ఞానికి రావాలంటే సేనానాయకుడు అక్కడ ఉండాలి కదా. అంతేకాదు ఎక్కడెక్కడ స్వామి గురించి చెప్పారో విశేషంగా మహాభారతంలో ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యం గురించి చెప్పారో మహాభారతంలో చెప్పారు. మహాభారతం ఏమిటి? ఇతిహాసమేగా. కానీ ఇతిహాసంలో ఉంది. మహిమాహి కుమారస్య సర్వశాస్త్రేషు కథ్యతే వేదైశ్చ స్వాగమైశ్చాపి పురాణైశ్చ తథైవ చ తథౌ ఉపనిషదశ్చైవ మీమాంసాద్వితయేన చ ఏవం భూత కుమారోయం అశక్ష్యో వర్ణితం ద్విజాః. ఓ మునులారా, ఆయన గురించి ఎలా వర్ణిస్తాం? ఆయన మహిమ సర్వశాస్త్రేషు కథ్యతే, సర్వశాస్త్రం యందు చెప్పబడుతుంది. వేదైశ్చ వేదముల చేత, ఆగమముల చేత, పురాణైశ్చ పురాణముల చేత, తథా ఉపనిషదశ్చైవ ఉపనిషత్తుల చేత, మీమాంసాద్వితయేన చ పూర్వమీమాంస చేత, ఉత్తరమీమాంస చేత కూడా. అంటే కర్మప్రధానమైన పూర్వమీమాంస. ఆ పూర్వమీమాంస ధర్మప్రధానమైనది, ఉత్తరమీమాంస బ్రహ్మప్రధానమైనది. రెండూ మనకు ప్రధానం. ఎందుకంటే కర్మాచరణ చెయ్యనిది నీ చిత్తానికి శుద్ధత లేదు, అర్హత రాదు. ఈ రెండిటి వల్ల జ్ఞానం. కనుక రెండూ ఉద్ధరింపబడాలి. అందుకే ఈ రెండు మార్గములు భ్రష్టమైనప్పుడు మొట్టమొదటి అబ్బాయి గారు వచ్చి యజ్ఞస్వరూపుడు గనక కర్మ మార్గాన్ని సృష్టిపరిచాడు. తర్వాత అయ్యగారు వచ్చి వేదాంత మార్గాన్ని సృష్టిపరిచారు. కర్మ మార్గాన్ని సృష్టిపరిచిన వాడు కుమారాంశ సంభూతుడైన కుమారుల భట్టు.
ఆడు తర్వాత వేదాంత మార్గాన్ని సృష్టిపరిచిన వాడు ఆదిశంకర భగవత్పాదుల వారు. కానీ కుమారుల భట్టు సుబ్రహ్మణ్యాంస అంటూ శంకర విజయం మనకు చెప్తున్నాయి ఇక్కడ. ఎందుకయ్యా ఆయన వచ్చాడు అంటే మరి ఆయన యజ్ఞాగ్ని స్వరూపుడు కదా, కానీ కర్మ మార్గాన్ని ప్రతిష్ఠ చేశాడు ఇక్కడ. అంటే మీమాంసాద్వితయేన చ అనే మాటలో పూర్వమీమాంస యందు ఉత్తర మీమాంస యందు కూడా కుమారస్వామి గురించి చెప్పారు. అలాంటి ఆయన గురించి ఎవడు చెప్పగలడయ్యా? అశక్య వర్ణితం. ఆయన గురించి చెప్పడం ఎవడి వల్ల కాదు అని చెప్తూ ఇతిహాసాల్లో ఎక్కడెక్కడ చెప్పారంటే రామాయణం గురించి నేను మనం ప్రస్తావన చేసుకున్నాం. ఏతత్ రామ గంగాయా విస్తరోభిహితో మయా కుమార సంభవశ్చైవ ధన్యపుణ్యస్తథైవ చ అని విశ్వామిత్రుడు రాముడి వారికి చెప్తున్నారు ఇక్కడ. కుమార సంభవము శ్రవణమాత్రం చేతనే మన పవిత్రములను చేయనిది, ధన్యులను చేయనిది. అంతేకాదు భక్తశ్చయ కార్తికేయే కాకుత్స్థ భువి మానవ ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ స్కంద సాలోక్యతాం వ్రజేత్. ఇది బాలకాండలో రామాయణంలో ఉందండి. ఇందులో చెప్పేటప్పుడు సుబ్రహ్మణ్య ఉపాసన అనేది అప్పటికే ఉండేదని స్పష్టమవుతుంది కదా. ఎందుకంటే ఎవరైతే కార్తికేయునిగా భక్తులో వారు భూమి యందు ఉన్నంతకాలం ఆయుష్మంతులై పుత్రపౌత్రుల్ని పొంది తర్వాత స్కందలోకాన్ని చేరతారు అని చెప్పారు ఇక్కడ. ఏ దేవత ఉపాసన నువ్వు చేస్తావో ఆ దేవత తాదాత్మ్యం చెందడమే తల్లోకానికి చేరడం. సదయుండ్ ఆశ్రిత పారిజాతము సుమీ స్కందుండు తద్భక్తులు ఆపదలన్ మెట్టర్ ఆయువున్ పరమమై పుత్రుల్ ప్రపౌత్రుల్ వెదావెదగా తామరతంపరై తొదుకు దివ్యన్ స్కందసాలోక్యం అందెదరోయి రఘురామ చాపముఖ సందిగ్ధాసు రాసు వ్రజ అంటారు విశ్వనాథ వారు కల్పవృక్షంలో ఈ భావాన్ని తీసుకుని ఇక్కడ. హే రఘురామ ఓ రామ సదయుండు ఆశ్రిత పారిజాతము సుమీ స్కందుండు. సదయుడు ఆయన స్వభావమే దయామయం, అంతేకాదు ఆశ్రిత పారిజాతమైన ఆశ్రయించిన వారి పాటి కల్పవృక్షము అటువంటి వాడు స్కందుడు. తద్భక్తులు ఆపదలను మెట్టరు. కుమారస్వామి భక్తులకు ఆపదలుండవు. ఆయువున్ పరమమై వారు దీర్ఘాయుష్మంతులు ఉంటారు. పుత్రుల్ ప్రపౌత్రుల్ వెదావెదగా తామరతంపరై వాళ్ళకి పుత్రపౌత్రాభివృద్ధి జరుగుతుంది. తుదకు దివ్యన్ స్కందసాలోక్యం అందెదరో ఈ రఘురామ అని విశ్వామిత్రుడు వారు సుబ్రహ్మణ్యుని కథని చెప్పారు. ఇది ఎందులోది? రామాయణమే కదా. ఎక్కడ లేడండి సుబ్రహ్మణ్య స్వామి. మహాభారతంలో అనేక చోట్ల ప్రస్తావన సుబ్రహ్మణ్యం గురించి ఉన్నది అని మనం చెప్పుకున్నాం. అరణ్య పర్వంలోనే సుబ్రహ్మణ్య జననం అనేక రహస్యాలతో ఉంటుంది. స్కంద పురాణంలో శివపురాణంలో ఇవన్నీ తెచ్చి స్టడీ చేయాల్సిందండి. ఒక చోట చెప్పినట్టు మరొక చోట ఉండదు. అందుకే నేను చెప్పుకున్న ఒక్కొక్క చోట ఒక్కొక్క కోణం అది పరిశీలించవలసినది. ఎన్ని రహస్యాలు. కానీ సుబ్రహ్మణ్య జననం ఒక కాస్మోస్కు సంబంధించిన రహస్యం, అంతరిక్షానికి సంబంధించిన ఒక విశేషం, యజ్ఞానికి సంబంధించిన మరొక విశేషం, ప్రకృతికి సంబంధించిన మూడో విశేషం, నాలుగవది తత్వానికి సంబంధించిన విశేషం. 4 విధమైన రహస్యాలు సుబ్రహ్మణ్య జన్మ గాథలు ఉన్నాయి. ఇలాంటి జన్మ ఎక్కడా లేదండి. పరమాత్మకు పుట్టుకోలేదు, ఆయన పుట్టాల్సి వస్తే ఇదో ఇంత హడావిడి. ఆ పుట్టుక వెనకాల ఇన్ని రహస్యాలు ఉంటాయి. అందుకే యజ్ఞపరమైన రహస్యం ఉన్నది, యోగపరమైన రహస్యం కూడా కలుపుకోవాలి. ఇన్ని రహస్యాలు ప్రకృతిపరమైన రహస్యం ఉన్నది, అంతరిక్ష సంబంధమైనటువంటి, ఎందుకంటే పుట్టుకలోనే షట్కృతికుల స్వరూపం ఉన్నది. అంటే అంతరిక్ష సంబంధమైన ఒక నక్షత్ర రహస్యములు ఉన్నాయి. కనుకనే వీ స్వరూపాలని మనలాంటి పార్థివ వికార దేహాలతో పోల్చడానికి లేదు. ఆ పుట్టిక ఆశ్చర్యం, అందుకు అద్భుత హనీసం. ఇందుకే అనేక రకాలుగా చెప్తున్నారు. ఇక శల్యపర్వం వచ్చేటప్పటికల్లా అప్పుడు బలరాముల వారు యుద్ధానికి నేను పాల్గొని చెప్పేశారు కదా. అప్పటికి వచ్చేటప్పుడు ఇంక దుర్యోధనుడు వధ మిగిలింది. ఆ సమయంలో బలరాముడు వస్తాడు. వచ్చినప్పుడు పాండవులు కృష్ణ పరమాత్మ వీళ్ళందరూ ఆయన స్వాగతిస్తారు. అప్పుడు కూర్చొని నేను ఏ క్షేత్రాలు తిరిగాను, ఏ తీర్థయాత్రలు చేశానో చెప్తాడు. చెప్తూ హిమాలయాల్లో సరస్వతీ నదిని దర్శించాను, అక్కడ ఒకప్పుడు సుబ్రహ్మణ్యునికి పట్టాభిషేకం చేశారు అయ్యా అంటే ఆ ఘట్టాన్ని చెప్తాడు ఇక్కడ. సుబ్రహ్మణ్య పట్టాభిషేకం చాలా విస్తారమైన అధ్యాయం చెప్పాడు ఆయన అక్కడ. అది పారాయణ ఫలం చాలా ఉన్నదండి. నిజానికి అలాంటి పట్టాభిషేక ఘట్ట పారాయణ చాలా అవసరం ప్రస్తుత కాలంలో. అదొక్కడి చదివితే హైందవ దేవతా విజ్ఞానం అర్థమవుతుంది. ఎన్ని రకాల దేవతలు ఉన్నారో తెలుస్తుంది. ఇంతమంది దేవతలు ఉన్నారా అంటే మరి ఏమనుకున్నావు విశ్వం అంటే, ఇంతమంది దేవతలు ఉంటే కానీ ఇన్ని లోకాలు నడవవు. మరి నీ వల్ల నా వల్ల నడవట్లేదు, అందులో డౌట్ లేదు. మరి ఎవరి వల్ల నడుస్తున్నది? ఈశ్వర శక్తి విశేషాల వల్ల. ఆ శక్తి విశేషాలు దేవతలు. ఎన్ని రకాల దేవతలు ఉన్నారో చెప్తారండి. అంత సంపూర్ణ దేవతా విజ్ఞానం కలిగిన సనాతన ధర్మానికి నమస్కారం. దేవతా విజ్ఞానం అది, దేవతలపై నమ్మకం కాదు, దేవతల విజ్ఞానం అది. అలాంటి దేవతలు ఎందరు ఉన్నారో తెలుస్తుంది. వాళ్ళ గణములు ఎన్నో చెప్తారు. ఒక్కొక్క గణం స్వరూపం ఎలా ఉందో చెప్తారు ఇక్కడ. దేవతా భేదములు తెలియాలి. అన్ని రకాల దేవతలు వచ్చి
స్వామికి తమను తామును సమర్పించుకుంటూ సేనలుగా అయిపోతూ ఎన్ని కానుకలు ఇస్తారో అది సుబ్రహ్మణ్య పట్టాభిషేక ఘట్ట వర్ణన. అంటే సర్వదేవతాత్మకుడై సర్వదేవ నియామకుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వరూపం చెప్తారు. ఇది ఎక్కడ వర్ణించారు? మహాభారతంలో శల్యపర్వంలో. ఇక పురాణాల్లో ఆయన కథ ఎన్ని పురాణాల్లోనే చెప్పబడుతుంది. ఆయన పేరుని ఒక పురాణం ఉన్నది, స్కాంద పురాణం. అటువంటి దివ్యమైనటువంటి సుబ్రహ్మణ్యుడి గురించి సర్వ ఇతిహాసముల యందు శృతులు యందు చెప్పబడుతోంది కనుక ఎలా చెప్తున్నారు? గొప్పగా పొగుడుతూ చెప్పారు. అంతేగాని కుమారస్వామి అనేవాడు ఉండేవాడు అని చెప్పలేదు. ఇక్కడ ఆయన యొక్క మహిమని వైభవాన్ని స్తుతిస్తూ చెప్పారు కనుక ఇతిహాస శృతి స్తుత్యాయ నమః. ఒక్క నామం వెతికితే ఇన్ని కదులు ఏంటి బయటికి. అదే నామాలకు ఉన్నటువంటి గొప్పతనం. ఇంద్రభోగ ఫలప్రదాయ నమః. గొప్ప మాట ఇక్కడ. అంటే ఎవరైతే ఆశ్రయించారో ఆయనకి వాళ్ళకి ఇంద్రభోగం ఇస్తాడట. సుబ్రహ్మణ్యునికి ఒక నామం ఉంది, స్వర్గస్య సౌఖ్యప్రదం అని ఒక ధ్యాన శ్లోకంలో చెప్తారు. స్వర్గానికి సౌఖ్యం ఇచ్చిన సుబ్రహ్మణ్యుడికి నమస్కారం. అది చమత్కారం అండి. స్వర్గము అంటేనే దుఃఖం యొక్క స్పర్శ ఈషన్మాత్రము కూడా లేనిది స్వర్గము. స్వర్గము అంటేనే దుఃఖము లేనిది. దుఃఖం లేని స్వర్గానికి సౌఖ్యం ఇచ్చినవాడు అన్నాడు ఇక్కడ. అంటే సౌఖ్యానికే సౌఖ్యం ఇచ్చేట. ఏదో గొప్ప విషయం ఉంది ఇక్కడ. అంటే ఈ దేవతలకు ఎప్పుడు సౌఖ్యమే, ఎందుకంటే ముసలితనం లేదు, రోగాలు రావు, ఎప్పుడు త్రిదశలే. అంటే 30 ఏళ్ల వయసులో ఉంటారు మంచి పటిష్టంగా. ఎప్పుడు 30 ఏళ్ల వయసులో ఉన్నవాడు ఎలా ఉంటారో వాళ్ళు 1000 ఏళ్ళైనా అలాగుంటారు ఇక్కడ. కనుక అంతకంటే సౌఖ్యం చెప్తూ ఉంటే ఇప్పుడే వెళ్ళిపోవాలనిపించేస్తుంది, అంత ఊరుతుంది. అన్ని భోగాలు, పైగా అన్ని భోగాలతో ఉన్నటువంటి భోగం పేరు ఇంద్రభోగం. అంటే సర్వైశ్వర్య సంపన్నమైనటువంటి భోగం, అది స్వర్గం. అలాంటి స్వర్గానికి కూడా కష్టం వచ్చింది. అంటే అన్ని సుఖాలు అనుభవిస్తున్నా బితుకుమంటూనే అనుభవిస్తారు. అది ఇప్పుడు ఏ రాక్షసుడు దాడి చేస్తాడో తెలియదు. అంతేకాదు అందులో కర్మజ దేవతలు కొందరు ఉంటారు. కర్మదేవతలు, ఆజాన దేవతలు, దేవతల వెరైటీలు ఎన్ని ఉంటాయో చూడండి. అంటే పుణ్యకర్మల వల్ల ఆ లోకానికి చేరిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు రోజు సుఖమే, కానీ రోజు చిన్న దిగులు. ఎందుకంటే రోజు రోజుకు అవుతుంటే కౌంట్ తగ్గిపోతుంటుంది. పుణ్యాలు మొత్తం కౌంట్ అయిపోయి కింద పడేస్తారు. అది వాళ్ళకి తెలుసు. క్షీణై పుణ్యం మర్చిలోకం విశంతి. ఇప్పుడు చెప్పండి, స్వర్గం సుఖమా దుఃఖమా?